వైరాగ్యం. ఆ మాట వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేదేంటి? త్యాగం, అన్ని వదిలేసుకోవడం కదా? కానీ నిజానికి ఇది కేవలం వదిలేసుకోవడం గురించి మాత్రమే కాదండోయ్. ఇది అంతిమ స్వేచ్ఛను పొందడం గురించి, అసలు ఏమాత్రం భయం లేని ఒక స్థితిని చేరడం గురించి. చాలా శక్తివంతమైన ఆలోచనిది. రండి ఈరోజు దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఈ మాటలు చూడండి, ఎంత లోతైన అర్థముందో. మన దేశం అసలైన సంపద బంగారం, వజ్రాలు కాదట, వైరాగ్యమట. వైరాగ్యమంటే దేనికి అంటిపెట్టుకోకుండా ఉండే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం. మరి మనమిప్పుడు చూస్తున్న ఈ డబ్బుపై ఆశ, వస్తువులపై మోజు, ఇవన్నీ మధ్యలో మనం నేర్చుకున్న అజ్ఞానం అంటున్నారు. అంటే మన సహజమైన స్థితి, మన అసలు తత్వం వైరాగ్యమే అన్నమాట. సరే, ఈ వైరాగ్యం అనే గొప్ప కాన్సెప్ట్ని ఉత్తమాటల్లో కాకుండా ఒక శక్తివంతమైన నిజజీవిత కథతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే పవిత్ర నగరమైన కాశీలో. ఓకే, ఇప్పుడు మనం టైంలో వెనక్కి వెళదాం. సంవత్సరం 1965. ప్రదేశం పవిత్ర కాశీనగరం. అక్కడ జ్ఞానవాపి దగ్గర ఒక 14 రోజుల యజ్ఞం జరుగుతోంది. మంచి ఎండగా ఉంది. ఆ వాతావరణంలో మన కథ మొదలవుతుంది. ఆ యజ్ఞం జరుగుతున్నప్పుడు ఒక 75 ఏళ్ల సన్యాసి అక్కడ యజ్ఞం చేస్తున్న ఒక 35 ఏళ్ల వ్యక్తి దగ్గరికి వెళ్లారు. వెళ్ళి, నాయనా, నీకేమైనా కోరికలున్నాయా అని అడిగారు. ఇప్పుడు చెప్పండి, ఇలా ఎవరైనా అడిగితే సాధారణంగా ఎలాంటి సమాధానాలొస్తాయి మనందరికీ తెలుసు. కాని ఆ వ్యక్తి చెప్పిన సమాధానం విని ఆ సన్యాసి ఆశ్చర్యపోయారు. అతనేమన్నాడంటే, స్వామీ, నాకున్న నీ పెద్ద కోరికలు బహుశా ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఉండవేమో అన్నాడు. ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ వ్యక్తి కోరింది డబ్బో, పేరు ప్రఖ్యాతలో కాదు. అతను కోరింది భగవంతుని దయా. ఇప్పుడు చూడండి, వరానికి దయకి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. వరం అంటే ఏంటి? మనం అడిగింది మనం పొందడం, సింపుల్. కాని దయ అంటే భగవంతుడు మనకు ఏది మంచిదని ఇవ్వాలనుకుంటున్నాడో దాన్నే ఎలాంటి ప్రశ్నలు లేకుండా స్వీకరించడం. చూసారా ఎంత తేడా ఉందో? ఈ నిస్వార్థమైన గొప్ప కోరిక విని ఆ సన్యాసి మనస్సు కదిలిపోయింది. అసలు ఆ సన్యాసి ఎవరో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతాం. ఆయన ఏమీ సాధారణ వ్యక్తి కాదు. తన గతాన్ని చెప్పినప్పుడు నిజమైన వైరాగ్యమంటే ఏంటో మనకర్థమవుతుంది. ఆయన పూర్వాశ్రమంలో ఒక పోస్ట్ మాస్టర్ జనరల్. అంటే ఆలోచించండి, ఎంత పెద్ద పొజిషనో. అంతేకాదు, ఆయన కొడుకుల్లో ఒకరు ఐఏఎస్ ఆఫీసర్, మరొకరు పెద్ద కంపెనీలో ఎగ్జిక్యూటివ్. అంతటి గొప్ప స్థితి నుండి ఇప్పుడు ఏమీ లేకుండా కేవలం దేవుడిమీద ఆధారపడి కాశీలో సన్యాసిగా జీవిస్తున్నారు. వావ్! సరే, ఒక పోస్ట్ మాస్టర్ జనరల్ అంతటి వైభవాన్ని వదిలేసి ఇంత గొప్ప మానసిక స్పష్టతను ఎలా సాధించగలిగారు, దీనికి దారేంటి అనే ప్రశ్న మనకొస్తోంది కదా. సమాధానం ఒక్కటే: సత్సంగం. సత్సంగం అంటే పవిత్రమైన సాంగత్యం. సింపుల్గా చెప్పాలంటే మంచివాళ్లతో, మంచి ఆలోచనలతో ఉండటం. అయితే ఇది కేవలం సాధువులతో సమయం గడపడమే కాదు. భగవంతుడి నామాన్ని స్మరించుకున్నా, పవిత్ర గ్రంథాలు చదివినా, లేదా ఇదంతా భగవంతుడి సేవ అనుకుని వేరే వాళ్లకు సహాయం చేసినా అదంతా సత్సంగమే అవుతుంది. సత్సంగం ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవడానికి ఈ పోలిక చాలా బాగుంటుంది. మన సొంత ప్రయత్నం ఎలా ఉంటుందంటే ఒక స్విమ్మింగ్ పూల్లో ఈదినట్టు. నీళ్లు కదలవు కదా. సో మనం మునిగిపోకుండా ఉండాలంటే నిరంతరం చేతులు కాళ్ళు కొట్టుకుంటూనే ఉండాలి. చాలా కష్టం. అదే సత్సంగం అనుకోండి, అది ఒక ప్రవహించే నదిలాంటిది. మనం జస్ట్ ఆ ప్రవాహంలో అలా తేలుతూ ఉంటే చాలు. అదే మనల్ని సునాయాసంగా ఒడ్డుకు చేరుస్తుంది. అలాగే సత్సంగం మనసును అస్సలు కష్టపడకుండానే భగవంతుని వైపు తీసుకెళ్తుంది. ఇంకో చిన్న కథతో ఈ పాయింట్ ఇంకా బాగా అర్థమవుతుంది. అనగనగా గంగానది పక్కన ఒక మురికి కాలువ ఉండేది. దానికేప్పుడూ బాధ, అసూయ, నన్నెవరూ పట్టించుకోవట్లేదు, నేను అపవిత్రం అని. కాని ఒకసారి ఏమైందంటే పెద్ద వరద వచ్చింది. ఆ వరదలో ఆ మురికి కాలువ కాస్త గంగలో పూర్తిగా కలిసిపోయింది. ఇంకేముంది, ఆ క్షణం నుండి ఆ మురికి నీరు కూడా పవిత్రమైన గంగాజలంగా పూజలందుకోవడం మొదలుపెట్టింది. చూశారా, పవిత్రమైన దానితో కలిస్తే అపవిత్రమైనది కూడా పవిత్రమైపోతుంది. ఇదే సత్సంగం చేసే అద్భుతం. రైట్, ఇప్పుడు మళ్ళీ మనం మెయిన్ టాపిక్ వైరాగ్యం దగ్గరికి వచ్చేద్దాం.
సత్సంగం ద్వారా మనసును శుద్ధి చేసుకున్నాం సరే, అప్పుడు మనం చేరే ఆ అల్టిమేట్ స్టేజేంటి? ఆ కాశీ సన్యాసి మాటల్లోనే చెప్పాలంటే అది భయం లేని స్థితి, ఫియర్లెస్నెస్. ఒక్క నిమిషం దీని గురించి ఆలోచిద్దాం. మనం జీవితంలో ఏదైనా సాధించినప్పుడు, అది మంచి ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, లేదా పేరు ప్రఖ్యాతులు కావచ్చు, గమనించారా? దాంతోపాటే ఒక నీడలా, ఒక భయం కూడా మనల్ని వెంటాడుతుంది. ఏంటవి ఆ భయాలు? ఆ సన్యాసి చెప్పిన ఈ మాటలు ఎంత నిజమో చూడండి. ఉదాహరణకు, మన దగ్గర ధనం చేరిందనుకోండి, వెంటనే దొంగల భయం, పన్నుల భయం స్టార్ట్ అవుతాయి. సరే, విద్య, జ్ఞానం సంపాదించామనుకోండి, ఎవరైనా వాదనకు వస్తారేమో, ఓడిపోతానేమో అన్న భయం. మనకు యవ్వనముందనుకోండి, ఎప్పటికైనా ముసలితనం వస్తుందన్న భయం. అంటే మనం పట్టుకున్న ప్రతిదానికి ఒక భయం అటాచ్ అయ్యుంటుంది. వీటన్నిటినీ వదిలేసిన ఆ వైరాగ్యం అనే స్థితిలోనే ఏ భయమూ లేని సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే 1965లోనే ఆ సన్యాసి ఈ మాట చెప్పారు. ఆయనేమన్నారంటే, ప్రపంచంలో మిగతా సంస్కృతులన్నీ కనుమరుగైనా భారతదేశంలో ఉన్న ఈ త్యాగం, ఈ వైరాగ్యమనే సంస్కృతి మాత్రం నిలిచి ఉంటుంది. అంతేకాదు, 2035 నాటికి అమెరికా, యూరప్, రష్యా వాళ్ళందరూ వైరాగ్యం నేర్చుకోవడానికి మన దేశానికే వస్తారని ఆయనెప్పుడూ చెప్పారు. సంవత్సరాలు గడిచిపోయాయి. చాలా కాలం తర్వాత ఆ సన్యాసి నుంచి ఒక చివరి ఉత్తరం వచ్చింది. అందులో ఏముందంటే, ఆయన గత 20 ఏళ్లుగా కాశీలో ఒకే చోట కూర్చుని మహాదేవుడు ఎప్పుడు కరుణిస్తాడా, తన వైపు ఎప్పుడు కళ్ళు తెరిచి చూస్తాడా అని ఎదురుచూస్తూ తపస్సు చేస్తున్నారట. ఆ లేఖలో ఆయన ఇలా రాశారు: స్వామి తన కళ్ళు తెరిచారు, రాబోయే మహాశివరాత్రి నాడు నేను ఈ శరీరాన్ని విడిచిపెడుతున్నాను. అంతే, ఆయన ఇన్నాళ్ల ఎదురుచూపు ఫలించింది, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం సంపూర్ణమైంది. మొత్తం ఈ కథ విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: నిజంగా వైరాగ్యమే భయంలేని ఏకైక స్థితి అయితే, మరి మనకు భయాన్ని కలిగిస్తున్న ఏ విషయాలను మనమింత గట్టిగా పట్టుకుని ఉన్నాం? ఏ బంధాలు మనల్ని భయపడుతున్నాయి? వాటిని వదులుకోడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి.